హెరాన్ సూత్ర వినియోగం సంక్లిష్ట ఆకారాలు మొదటి భాగం. రీటా ఈ విమానాన్ని అట్టముక్కతో చేసింది. మీకు కొలతలు తెలిస్తే ఈ విమానం యొక్క మొత్తం వైశాల్యాన్ని కనుక్కోగలరా? ఆకారాలు అనేవి ప్రతి చోట ఉంటాయి కాబట్టి ప్రతి చోట కూడా జ్యామితి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. త్రిభుజం అనేది చాలా సాధారణమైన ఆకారం. సాధారణంగా ఈ ప్రపంచంలో లభ్యమయ్యే ఆకారాల్లో చాలా వరకు సంక్లిష్టమైన ఆకారాలే. అవి ఒక దీర్ఘచతురస్రం, ఒక త్రిభుజంలాగా సరళమైనవిగా ఉండవు. అంతేకాదు అవి వృత్తాలు, చతురస్రాలు, త్రిభుజాలు, దీర్ఘచతురస్రాలు ఇలాంటి సరళ ఆకారాల భాగాలను లేదా మొత్తాన్నో కలిగి ఉంటాయి. మరి ఇక్కడ మన సమస్య విషయానికి వస్తే ఈ విమానాన్ని రీటా అట్టముక్కతో చేసింది. చూడండి, ఆమె పలు ఆకారాలు మరియు పరిమాణాలు గల అట్టముక్కల్ని ఉపయోగించింది. మొత్తం విమానం యొక్క వైశాల్యాన్ని మనం ఇప్పుడు కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. దీనికోసం మనం ఈ విమానం కోసం ఉపయోగించిన ఒక్కొక్క ఆకారం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవాలి. ఆ తర్వాత వాటన్నింటినీ కూడి మొత్తాన్ని కనుక్కోవాలి. మొదటగా మనం మొదటి త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కుందాం. అంటే విమానం యొక్క ముఖ భాగం, ముందు భాగం, అది భూమి 1 సెంటీమీటర్లు, భుజాలు ఒక్కొక్కటి 5 సెంటీమీటర్లుగా గల ఒక సమద్విబాహు త్రిభుజం. ఈ త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవడానికి మనం హెరాన్ సూత్రాన్ని ఉపయోగిద్దాం. అదేమిటి? A √S × S - A × S - B × S - C. ఇక్కడ S అనేది అర్ధ చుట్టుకొలత కాబట్టి అర్ధ చుట్టుకొలత S 5 + 5 + 1/2 5.5 సెంటీమీటర్లు. ఈ విలువల్ని మనం ఇప్పుడు హెరాన్ సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. √5.5 × 5.5 - 5 × 5 - 5 × 5 - 5 × 5.5 - 1 √5.5 × 0.5 × 4.5. ఇక్కడ 2 0.5ల నుంచి ఒక 0.5 వర్గమూలం నుంచి బయటకు వస్తుంది కదా. ఇప్పుడు దశాంశాల వర్గమూలం కనుక్కోవడం కొంచెం కష్టమైన పని. అందుకని మనం వాటిని భిన్నాలుగా మారుద్దాం. అప్పుడు 5.5 = 55/10, 4.5 = 45/10. ఇప్పుడు ఒక 10 వర్గమూలం నుంచి బయటకు వస్తుంది. అప్పుడు 0.5/10 = 0.05. 55 అంటే 5 × 11, 45 అంటే 5 × 3 × 3. 2 5ల నుంచి ఒక 5, 2 3ల నుంచి ఒక 3ని బయటికి తీసుకొస్తే 0.05 × 3 × 5 = 0.05 × 15 0.75 వస్తుంది. అప్పుడు మనకి వైశాల్యం 0.75 × √11 వస్తుంది. ఇప్పుడు 0.75 √11లో 11 అనేది ఖచ్చిత వర్గం కాదు అని మనకు తెలుసు. దీన్ని వర్గమూలం కనుక్కోవడానికి ప్రయత్నిస్తే అది అంతం కాని దశాంశం అవుతుంది. కాబట్టి మనం √11 యొక్క విలువని కేవలం 3 లేదా 4 దశాంశ స్థానాల వరకు కనుక్కుంటాం. అప్పుడు √11 3.3166 లేదా సుమారుగా 3.317 అవుతుంది. కాబట్టి త్రిభుజ వైశాల్యము 2.4875 చదరపు సెంటీమీటర్లు. ఇది సుమారుగా 2.5 చదరపు సెంటీమీటర్లకి సమానం. మరి మిగిలిన భాగం యొక్క వైశాల్యాన్ని మనం తర్వాత పాఠంలో కనుక్కుందాం.